ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికే రియల్మీ GT60 ఆల్మోస్ట్ 1.5 year 2 years అవుతుందేమో వీళ్ళు GT సిరీస్ ని మన ఇండియాలోకి తీసుకొని రాక వీళ్ళంతా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా బడ్జెట్ సెగ్మెంట్ అలాగే మిడ్ రేంజ్ సెగ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. చాలా కాలం తర్వాత GT సిరీస్ లో మరొక ఫోన్ అయితే మనం చూసాం, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మొబైల్ ఫోన్స్ లైక్ OnePlus 12R కావచ్చు, లేదన్నట్లయితే iQOO Neo 9 కావచ్చు, అండ్ వీటితో పాటు రాబోయే అప్కమింగ్ Poco F6 కావచ్చు, అలాగే OnePlus Nord CE4 కావచ్చు, టఫ్ కాంపిటీషన్ ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇదే మొబైల్ ఫోన్ వీళ్ళు చైనాలో రియల్మీ GT Neo 6 SE అనేటువంటి పేరుతో చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని బడ్జెట్ వచ్చేటప్పటికే సుమారుగా వీళ్ళు 30,000 రూపాయల లోపల తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, 25 to 30K. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. GT60 రియల్మీ AI అలాగే మోస్ట్ రియలబుల్ స్మార్ట్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పింది. సో ట్యాగ్ లైన్ కొంచెం చేంజెస్, టాప్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ తో పాటు మరికొంత ఇన్ఫర్మేషన్, అండ్ బాటమ్ మీకు వీళ్ళ కమ్యూనిటీలో జాయిన్ అవ్వమని చెప్పి ఒక QR కోడ్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ Qualcomm Snapdragon 7+ Gen 3 తో రావడంతో పాటు 6000 nits ఆఫ్ అల్ట్రా బ్రైట్ డిస్ప్లే అని అన్నారు. సో నిజంగా 6000 nits అంటే వరల్డ్ లో నేను ఇదే ఫస్ట్ టైం వింటాం. అండ్ దీంతో పాటు ఐస్బర్గ్ వేపర్ ఛాంబర్ 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తోటి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకు పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో ఫ్లూయిడ్ సిల్వర్, దీంతో పాటు మరికొన్ని కలర్స్ లో కూడా ఇది అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మనకు పంపించింది మోస్ట్లీ ఇది హై ఎండ్ వేరియంట్ అని నేను అనుకుంటున్నాను, 12+512GB వేరియంట్. అండ్ సార్ వాల్యూస్ కూడా హెడ్ కి వచ్చేటప్పటికి 1.75 అలాగే బాడీకి వచ్చేటప్పటికి 0.38. యూజువల్ గా వీళ్ళ బాక్సెస్ అన్ని కూడా మనకి ఎల్లో కలర్ లో వస్తుంటాయి, బట్ ఈసారి వీళ్ళు బ్లాక్ అండ్ ఎల్లో తీసుకొచ్చారు. మేక్ ఇట్ రియల్ అని చెప్పి ఒక చిన్న కాటన్ బాక్స్ ఉంది. అఫ్కోర్స్ ఈ కాటన్ బాక్స్ లో ఏముంటుందో మనందరికీ తెలిసిందే. కలర్ కోఆర్డినేటెడ్ కాకుండా నార్మల్ రెగ్యులర్ గా మనకి గ్రే కలర్ సిలికాన్ కేస్ వస్తుంది చూసారా, సేమ్ అదే విధంగా. అఫ్కోర్స్ బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. కొంత పేపర్ అండ్ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. ఇక డివైస్ అయితే మనం కొంచెం పక్కకు పెట్టేసేసి ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్, ఇక్కడ మనకు 120 watts కి సంబంధించినటువంటి సూపర్ వూక్ ఛార్జర్ ని మనం ప్రొవైడ్ చేయడంతో పాటు టైప్ ఏ ని తీసుకొచ్చారు. అట్లీస్ట్ 100 watts దాటిన తర్వాత ఇవాళ రేపు నేను ప్రతి బ్రాండ్ కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే టైప్ సి టు టైప్ సి PD ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఒకే ఛార్జర్ మల్టిపుల్ డివైసెస్ అన్నిటికీ లైక్ మీ ట్యాబ్ కావచ్చు, స్మార్ట్ ఫోన్ కావచ్చు, అన్నిటికి కూడా యూస్ చేసుకోవచ్చు. అలాంగ్ సైడ్ విత్ ఒక టైప్ ఏ టు టైప్ సి కి సంబంధించినటువంటి USB కేబుల్ ప్రొవైడ్ చేశారు. అంతే, వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసేసి ఇంకా బాక్స్ లోపల ఫోన్ అయితే చూసేద్దాం. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి కలర్ ఏదైతే ఉందో సిల్వర్ కలర్, నిజంగా ఫోన్ మాత్రం చాలా పట్టుకోగా నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. అండ్ కర్వ్డ్ గా ప్రీమియం ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మీకు ఇది ఖచ్చితంగా క్రియేట్ అవడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ మనకి 2 ప్రైమరీ సెన్సార్స్ అలాంగ్ సైడ్ విత్ డ్యూయల్ టోన్ ఫ్లాష్. ఇదంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా కూడా పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్, గ్లాస్ అయితే ఏం కాదు. ఇక్కడ గ్లాస్ ని ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే కాస్ట్ కటింగ్ కోసం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇదంతా కూడా బ్యాక్ సైడ్ పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ యూస్ చేస్తారు, సైడ్ కూడా మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ని యూస్ చేశారు. ఫ్రంట్ మాత్రం వీళ్ళు గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ని ప్రొవైడ్ చేశారు. సో ఇట్లా కింద పడ్డప్పుడు ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా చాలా తక్కువ. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి IP65 వాటర్ రేటింగ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. సో చిన్నపాటి స్ప్రిల్స్ ఇట్లాంటివి ఉండదు సార్, వాటన్నిటికి కూడా ఇది సస్టైన్ అవ్వగలదు. సో అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ ఏదైతే ఉందో దీని మీద వీళ్ళు మరికొంత వర్క్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే మొత్తం గ్లాసీ ఫినిష్ ఇచ్చారు అండ్ ఫింగర్ ప్రింట్స్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా ఇది అట్రాక్ట్ చేయడం జరుగుతుంటుంది. కంపల్సరీగా మీరు కవర్ అయితే యూస్ చేయాలి. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ వచ్చేటప్పటికి కేవలం 8.65 mm థిక్నెస్. అలాగే టోటల్ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేటప్పటికే 191 grams అంటున్నారు. బట్ దీనిపైన స్క్రీన్ గార్డ్ ఇవన్నీ కూడా అప్లై చేస్తుంటారు కాబట్టి 194 grams దాకా మనకు రావడం జరుగుతుంది. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ ని యూస్ చేయాలి. ఈ సిమ్ సపోర్ట్ అయితే లేదు అండ్ మెమరీ కార్డ్ సపోర్ట్ కూడా లేదు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారంటే మరొక స్పీకర్ గ్రిల్, IR బ్లాస్టర్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో డిజైన్ పరంగా అలాగే ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. బై ద బై ఇది 3D కర్వ్డ్ ఎడ్జ్ స్క్రీన్ తోటి మనకు రావడం అయితే జరుగుతుంది. ఎడ్జ్ స్క్రీన్ అంటే గుర్తొచ్చింది మరొక హైలైట్ ఇందులో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. 6.78 inches కి సంబంధించినటువంటి 1.5K డిస్ప్లే మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. నిజంగా ఒకవేళ మీరు గనక కంటెంట్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది అన్నట్లయితే గనక రియల్లీ యూ విల్ లైవ్ ఇట్. ఈవెన్ దీంట్లో మనకి వివిడ్ కలర్స్ అలాగే షార్ప్నెస్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా క్రిస్ప్ అండ్ క్లియర్ గా మనకు కనపడటంతో పాటు దీంట్లో మొట్టమొదటిసారిగా 6000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ని మన ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. అంటే యూజువల్ గా మీరు రెగ్యులర్ గా యూస్ చేస్తున్నారు ఇండోర్ కండిషన్ అంటే అప్ టు 1000 దాకా. ఒకవేళ HDR కంటెంట్ బ్రైటర్ సన్లైట్ లోకి వెళ్తున్నారు అన్నట్లయితే కనుక ఇది 1600 దాకా. అండ్ దీంట్లో వీళ్ళు సపరేట్ గా సన్లైట్ మోడ్ అనే ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. బేసిక్ గా ఆ మోడ్ లోకి వెళ్ళారంటే ఇది అప్ టు 6000 nits దాకా వెళ్తుందంట. అంటే డిస్ప్లే పరంగా ప్రాపర్ విజిబిలిటీ ఏదైతే ఉందో అంటే మీకు ఎక్కడ డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు దీనిలో అయితే చూడొచ్చు అని చెప్పి బ్రాండ్
అయితే చెప్తుంది. అది కూడా ల్యాబ్ టెస్టింగ్ కండిషన్స్ లో. బట్ ప్రాక్టికల్ గా మనం యూజ్ చేసేటప్పటికి 1600 నిట్స్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఈవెన్ ఇంతే కాదండో, ఇందులో మనకు వచ్చేటప్పటికి డాల్బీ విజన్, HDR10, HLG, HDR10+ కంటెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. బై ద బై ప్యానల్ కూడా మనకి 10-bit ప్యానల్ మన ముందు తీసుకొచ్చారు. 1.07 బిలియన్ కలర్స్ ఇదైతే జనరేట్ చేయగలదు. అండ్ ఇంతే కాదండో, దీంట్లో మనకు వచ్చేటప్పటికి LTPO టెక్నాలజీకి సంబంధించినటువంటి డిస్ప్లే తీసుకొచ్చారు. బేసిక్ గా మనకి ఇది 1 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకుని 120 హెడ్స్ దాకా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రౌజర్ యూస్ చేస్తున్నారు, అక్కడ 30-20 హెడ్స్ వాడాలనుకున్నప్పుడు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తగ్గించడం, లేదా మీరు కంటెంట్ చూస్తున్నారు లేదా గేమ్ ఆడుతున్నారు, అలాంటి సందర్భాలు అది సపోర్ట్ చేసే మాక్సిమం ఫ్రేమ్ రేట్ కి ఇది వెళ్ళడం జరుగుతుంది. బేసిక్ గా మనకి స్క్రీన్ అనేది చాలా స్మూత్ ఉండటంతో పాటు దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇంతేకాదు ఆ లో లైట్ ఫ్లిక్కరింగ్, అదేనండి PWM డిమ్మింగ్ కూడా 2160 కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు SGS బ్లూ రేస్ ప్రొటెక్షన్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది, విచ్ ఇస్ గుడ్. సో డిస్ప్లే పరంగా మాత్రం ఫెంటాస్టిక్ అని నేను అంటాను. అండ్ ఇంతేకాదు ఈవెన్ ఇది కర్వ్ డిస్ప్లే, సో గేమింగ్ ఆడేటప్పుడు కొంచెం మనకి మిస్టచ్ కాకుండా అఫ్ కోర్స్ సెట్టింగ్స్ లో వీళ్ళు ప్రివెన్షన్ అయితే చేశారు, బట్ ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. అండ్ దీంతో పాటుగా బెజల్స్ కూడా చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా ఉన్నాయి. ఎక్కడ మీకు పెద్ద పెద్ద బెజల్స్ అన్నట్లే అనిపించదు. సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుందా, ఆడియో కూడా బాగుండాలి కదా. ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో సపోర్ట్ గానీ DTS సపోర్ట్ గానీ తీసుకొని రాలేదు. బట్ వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ సౌండ్ ప్రొఫైల్స్ అయితే మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మూవీ వాచ్ చేస్తున్నారు, డైలాగ్ క్లారిటీగా ఉండడం కోసం, లేదా మ్యూజిక్ వింటున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు 360 డిగ్రీస్ కి సంబంధించినటువంటి స్పేషియల్ ఆడియో సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. సో వీటితో పాటు ఎట్లాగో డాల్బీ విజన్ కూడా ఇచ్చారు కాబట్టి డాల్బీ ఆడియో కూడా ప్రాసెస్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఏదైనా శాంపిల్ వినకుండా సెగ్మెంట్ అయితే కంప్లీట్ కాదు కదా, శాంపిల్ వినేసేయండి. ఇక దీంట్లో మరొక కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7 Gen 3 ప్రాసెసర్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇది యాక్చువల్ గా ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ 7 Gen 2 కన్నా గానీ పెర్ఫార్మెన్స్ వైజ్ గా 15%, GPU వైజ్ గా 35% ఇంక్రీస్ తో మనకు రావడంతో పాటుగా ఒకవేళ మీరు 8 జనరేషన్ సిరీస్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్ తో కంపేర్ చేసి చూసారు అన్నట్లయితే కనుక 8 Gen 2 ప్రాసెసర్ తో నియర్ బై వస్తుందని చెప్పొచ్చు. ఒక GPU లో అలాగే క్లాక్ స్పీడ్ లో కొంచెం అది ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ అది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి ఆల్మోస్ట్ మీకు 90% పెర్ఫార్మెన్స్ మీకు ఇందులో రావడం జరుగుతుంది. 8 Gen 2 తో లాంచ్ అయిన మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. iQOO Neo 9 అలాగే OnePlus 12R ఈ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేస్తూ లాంచ్ అయ్యేటువంటి మొబైల్ ఫోన్ ఇది. మోస్ట్లీ ఇవన్నీ కూడా 40,000 ఆ పైన బడ్జెట్ లోనే ఉన్నాయి కాబట్టి ఈవెన్ iQOO Neo 9 Pro లో వచ్చేటప్పటికి మీకు 35,000 రూపాయలు 36,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొచ్చారు కదా, 8+128GB. సో ఈవెన్ దానికన్నా తక్కువలో తీసుకొద్దాం, 30K లో తీసుకొద్దాం అని చెప్పి వీళ్ళు ఈ ప్రాసెసర్ ని మన ముందు తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. అది 8 Gen 2, ఇది వచ్చేటప్పటికి 7+ Gen 3 అండ్ ఇది వచ్చేటప్పటికి 4 nanometer BlueField టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా-కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.8 GHz గా మనకు రావడం జరుగుతుంది. డే టు డే టాస్క్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా సునాయాసంగా మీరు దీని అయితే యూస్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ గేమింగ్ కూడా ఆడొచ్చు, బట్ మోడరేట్ గేమర్ కి అయితే నేను సజెస్ట్ చేస్తాను. కానీ ప్రొఫెషనల్ గేమింగ్ ఆడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అఫ్ కోర్స్ ఆడుకోవచ్చు. బట్ ఇంకా దీనికన్నా బెటర్ ప్రాసెసర్స్ మన గేమింగ్ కోసం ఎక్స్క్లూజివ్ గా లాంచ్ అయ్యాయి కూడా. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికి ఇండస్ట్రీ లీడింగ్ డ్యూయల్ వేపర్ ఛాంబర్ టెక్నాలజీ 9 లేయర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూస్ చేశారు. సో బేసిక్ గా మీరు హెవీ టాస్కింగ్ గేమింగ్ లాంటి లేదన్నట్లయితే కనుక ప్రాసెసర్ మీద ఎక్కువ లోడ్ వేసినా గానీ ఇది హీట్ అయ్యేటువంటి అవకాశాలు అలాగే ఆ థర్మల్స్ ని కంట్రోల్ చేసేది కూడా చాలా హ్యూజ్ గా ఉంటుంది అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ప్రాక్టికల్ గా మనం టెస్ట్ చేసి దీని గురించి మనం రివ్యూలు అయితే మాట్లాడుకుందాం. ఇక స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బ్రాండ్ క్లెయిమ్ చేయడం అరౌండ్ 1.5 మిలియన్ స్కోర్స్ అని చెప్పి చెప్తుంది. నాకు 1.4 మిలియన్ దాకా చేంజ్ అయితే నాకు రావడం జరిగింది అప్రాక్సిమేట్. ఇది డిపెండ్స్ అపాన్ ద రూమ్ టెంపరేచర్ అలాగే డిఫరెంట్ వేరియస్ ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది. బట్ నియర్ బై అయితే ఇది అప్రోచ్ అవడం జరిగింది. ఈవెన్ ఇది డ్యూయల్ కోర్ సింగిల్ కోర్ లో కూడా 1796 అలాగే 4525. ఈవెన్ CPU థ్రాటిల్ టెస్ట్ లో కూడా నాకు ఇంకా కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ అయి ఉంటే బాగుండేది అనిపించింది. సో అరౌండ్ 75-80 దాకా నాకైతే ఇది స్కోర్ చేయడం జరిగింది. బట్ ఇది మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి OTA అప్డేట్ లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఈ మొబైల్ ఫోన్ ని గనక 30,000 రూపీస్ లో లాంచ్ చేశారు అన్నట్లయితే కనుక ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కిల్లర్ డీల్ అవుతుంది. ఒకవేళ ఇంకా అంతకన్నా ఎక్కువైంది అన్నట్లయితే కనుక మళ్ళీ చాలా కాంపిటీషన్ మనకు మార్కెట్ లోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 30K బడ్జెట్ లోనే వచ్చే అవకాశం ఉంది ఈ చిప్ సెట్ తో. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ Realme UI 5.0 తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో నాకు ఎక్కడ బ్లాట్వేర్ కూడా ఏమీ కనిపించలేదు. బట్ మీకు కావాల్సినటువంటి అన్ని కస్టమైజేషన్స్ లైక్ డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నా లేదన్నట్లయితే ఫోల్డర్ లాక్ పెట్టుకోవాలనుకుంటున్నా వీటన్నిటి కూడా ఇది సపోర్ట్ చేయడంతో పాటు గూగుల్ డైలర్ ఇచ్చారు. బట్ నో ప్రాబ్లం, మీరు ఓ డైలర్ ని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక అవతల వాళ్ళకి నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 3 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్
వారంటీస్ ని అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకి ప్రొవైడ్ చేస్తారంట, విచ్ ఇస్ గుడ్ మూవ్. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 4.0 తో మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మీకు టోటల్లీ 4 వేరియంట్స్ 8+128, 8+256 అలాగే 12+256 అండ్ 12+512GB. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో 12+512GB. అండ్ దీంట్లోనే మీకు UFS 4X సంబంధించినటువంటి రోమ్ ఇస్తాము అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. బట్ మోస్ట్లీ బేస్ వేరియంట్ లో కూడా వీళ్ళు UFS 3.0 కి బదులుగా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏదైనా మనకు లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. సో దాని గురించి డీటెయిల్స్ నేను వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఏ మెమరీ సైజు ఏ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది అని చెప్పి. ఇవాళ రేపు ఇది ఒక పెద్ద ట్రెండ్ అయింది కదా. సో మేబీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ హై అండ్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది మాత్రం మీకు UFS 4.0X తోటి మీకు రావడం జరుగుతుంది. అండ్ ఇంతే కాదండి, దీంట్లో మనకి సపరేట్ గా ఒక డెడికేటెడ్ ప్రైవసీ చిప్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో బేసిక్ గా ఇది చేసేటువంటి పని ఏంటంటే మన మొబైల్ ఫోన్ లో మనం ఇచ్చేటువంటి కాన్ఫిడెన్షియల్ డేటా, మన ప్రైవసీ డేటా ఏదైతే లైక్ మన ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, లేదా మన ఫేస్ ఐడి కావచ్చు, లేదన్నట్లయితే కనుక మనం సేవ్ చేసుకునేటువంటి పాస్వర్డ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇన్ డివైస్ లో వీళ్ళు స్టోర్ చేయడమే జరుగుతుందంట. క్లౌడ్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయరంట. సో మన డేటా ఆన్లైన్ లోకి వెళ్ళి మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. వెరీ గుడ్ స్టెప్. ఇది ఆల్మోస్ట్ అన్ని మొబైల్ ఫోన్స్ లో రావాలని నా అభిప్రాయం. సాధారణంగా ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో మనం ఎక్కువగా ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో చూస్తుంటాం. బట్ ఈ బడ్జెట్ లో కూడా తీసుకొచ్చారు. గుడ్ మూవ్. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ డ్యూయల్ సెల్ బ్యాటరీ టెక్నాలజీని యూజ్ చేస్తారు. అంటే 2750 ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి కాబట్టి. అండ్ దీంతో పాటు 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేరే చైనాలో వచ్చేటప్పటికి వీళ్ళు 100 watts ఇచ్చారు, మన ఇండియాకి గుడ్ మూవ్. అండ్ దీన్ని 0 to 100% ఛార్జ్ అవడానికి సుమారుగా మీకు అరౌండ్ 45 minutes టైం తీసుకుంటుంది. బట్ 50% ఆఫ్ ఛార్జింగ్ ఏదైతే ఉందో మీకు జస్ట్ కేవలం 13 minutes లోనే కంప్లీట్ అవడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. సో ఆల్ డే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈవెన్ 5G హెవీ యూజర్ అయినా కానీ ఏ డే బ్యాటరీ బ్యాకప్ పక్కా. ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక మీకు ఇది అప్రాక్సిమేట్లీ 1.5 day బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే దీంట్లో వీళ్ళు హెల్త్ ప్రొటెక్షన్ మీద కూడా చాలా బాగా కాన్సన్ట్రేట్ చేశారంట. యూజువల్ గా రెగ్యులర్ గా ఉండేటువంటి బ్యాటరీస్ లైఫ్ వచ్చేటప్పటికి 800 రీసైకిల్స్ అయితే ఇది 1600 రీసైకిల్స్ దాకా మనకు సపోర్ట్ చేయడంతో పాటు బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీలో వీళ్ళు ఏఐని అయితే యూజ్ చేశారు. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. GT సిరీస్ లో వీళ్ళు ఎప్పుడు కూడా కెమెరాస్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయరు. బట్ డీసెంట్ కెమెరాస్ అని నేను అంటాను. దీంట్లో ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా సెన్సార్ ఏదైతే ఉందో సోనీకి సంబంధించినటువంటి లిటియా 600 కెమెరా సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. మీకు ఒక డీసెంట్ కైండ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఈ బడ్జెట్ లో కెమెరా సెంట్రిక్ గా అయితే నేనైతే సజెస్ట్ చేయను. అండ్ దీంట్లో మరొక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి ఇది కూడా సోనీ సెన్సారే, IMX 355 సెన్సార్ మన ముందు తీసుకొచ్చారు. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా మనకి 112 degrees దాకా మనకు రావడం జరుగుతుంది. యాజ్ యూజువల్ గా ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లో కలర్స్ అలాగే ఎక్స్పోజర్ ని మరింత బెటర్ కంట్రోల్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ప్రైమరీ సెన్సార్ ద్వారా తీసుకునేటప్పుడు ప్రాపర్ గా ఉంటుంది. ఈవెన్ OS ఉంటుంది కాబట్టి లో లైటింగ్ లో మీకు దీని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఈవెన్ పోర్ట్రేట్ లో కూడా మనకి ఇక్కడ 2x ఇచ్చారు, విచ్ ఇస్ మోస్ట్ వాంటెడ్ అని నేను చెప్తాను. ఎందుకంటే 2x లో ఫోటోగ్రాఫ్స్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ఈవెన్ ఈ సెన్సార్స్ ఏవైతే క్యాపబుల్ పర్వాలేదు. ఇప్పుడు మీరు చూసినటువంటి పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా వీటి ద్వారా క్యాప్చర్ చేస్తుంది. అండ్ వీటితో పాటు ప్రో మోడ్ లోకి వెళ్ళి మీరు మాన్యువల్ గా అడ్జస్ట్ చేస్తూ అలాగే హై రేస్ లో అంటే డైరెక్ట్ గా 50 మెగాపిక్సెల్ ద్వారా కూడా మీరు ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ లాంగ్ ఎక్స్పోజర్, టైమ్ లాప్స్ ఇవన్నీ మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఫేమస్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 16mm అలాగే 26mm అలాగే 52mm ద్వారా డైరెక్ట్ గా మీరు ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు, క్వైట్ డీసెంట్ అని నేను చెప్తాను. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాటబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ లో మీరు ప్రైమరీ సెన్సార్ ద్వారా 4K 30 FPS దాకా అండ్ OS ప్లస్ ES కాంబినేషన్ లో 1080 60 దాకా మీరు వీడియోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అంటే స్టెబిలిటీ చూసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక. ఈవెన్ ఇక ఫ్రంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫ్రంట్ వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మనం తీసుకొచ్చారు. స్కిన్ టోన్స్ ఓకే పర్వాలేదు, దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి. బట్ ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. అండ్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ అయితే పర్ఫెక్ట్లీ ఓకే. అండ్ దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా 90 degrees దాకా మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ గ్రూప్ సెల్ఫీస్ ఇట్లాంటివి తీసుకుంటున్నా కానీ మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక కంటెంట్ క్రియేటర్ అయినట్లయితే ఫ్రంట్ లో కూడా మీరు 4K చూస్తున్నారు అన్నట్లయితే కనుక దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ అని అంటాను. ఎందుకంటే దీంట్లో మీకు 4K 30 FPS దాకా మీరు ఫ్రంట్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక చెప్పే కదా GT అంటే వీళ్ళు ఎక్కువగా పెర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేస్తారు, కెమెరా సెగ్మెంట్ మీద అయితే కాదు. బట్ క్వైట్ డీసెంట్ కెమెరాస్ అని అంటాను. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై 6 అలాగే బ్లూటూత్ 5.4 టెక్నాలజీ NFC ని కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు IR బ్లాస్టర్ రెగ్యులర్ గా మీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకోవడం కోసం ఫీచర్స్ ఇవ్వడంతో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ AI బేస్డ్ ఫేస్ అన్లాక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే టోటల్లీ 9 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ రావడం జరుగుతుంది. బట్ ఇన్ని ఇచ్చారు, దీంట్లో eSIM సపోర్ట్ ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. యాజ్ ఆఫ్ నో దీంట్లో అయితే eSIM సపోర్ట్ అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ Realme GT 6T మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో ఓవరాల్
ఓవరాల్ గా ఇది బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ ఏదైతే ఉందో 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొస్తారని అనుకుంటున్నాను. 32,999 పెట్టి కార్డ్ ఆఫర్ తో 30,000. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి మాత్రం కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే అండ్ కంటెంట్ కన్సంప్షన్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు బేస్ వేరియంట్ లో వీళ్ళు UFS 3.1 తీసుకొచ్చి హై ఎండ్ వేరియంట్ లో UFS 4.0 తీసుకొస్తారేమో. ఎందుకంటే ప్రీవియస్లీ వీళ్ళు ఇలా చేస్తున్నారు చైనాలో కూడా. మేబీ నేను కూడా అదే అనుకుంటున్నాను. ఒకవేళ అలా చేయకుండా అన్నిట్లోనూ వీళ్ళు UFS 4.0X స్టోరేజ్ ని కనుక తీసుకొస్తే కనుక కిల్లర్ డీల్ అని అంటాను. ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.